హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ దాడి జరిగి 26 మంది చనిపోయిన తర్వాత దేశం మొత్తం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఒక నేషనలిస్ట్ సెంటిమెంట్తో దేశమంతా రగిలిపోతున్న క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర క్యాబినెట్ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన మీట్ అయినప్పుడు క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే అప్కమింగ్ సెన్సస్లో క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయాలనేసి. ఈ క్యాస్ట్ సెన్సస్ని ఈ టైంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీని వెనకాతలు ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీని వెనకాతలు ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2024 లోక్సభ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో బీజేపీ చెప్పినటువంటి మాట అబ్ కీ బార్ 400 పార్, ఈసారి 400 సీట్లు గెలవాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికలకు వెళ్ళారు. బట్ 400 సీట్లు రాకుండా 240 సీట్ల దగ్గర బీజేపీ ఆగిపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అప్పటికి అపోజిషన్ పార్టీ, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి ఇండియా బ్లాక్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ విషయాన్ని పబ్లిక్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. రెండోది కాన్స్టిట్యూషన్ ఖతరమే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ డేంజర్ అనేది చాలా బలంగా తీసుకెళ్లారు. అయితే ఈ ప్రభావం వల్ల ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద సీట్స్ లోక్సభ ఎన్నికల్లో 2014-2019లో తెచ్చుకున్నటువంటి బీజేపీ అబ్ కీ బార్ 400 పార్కి నర్వ్ సెంటర్గా ఉన్నటువంటి బీజేపీకి ఏం జరిగిందంటే ఓబీసీ కులాలు తర్వాత ఎస్సీ ఎస్టీలు దూరంగా జరగటం వల్ల బీజేపీకి రావాల్సినటువంటి అబ్ కీ బార్ 400 పార్లో అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి 70 పైచిలుకు సీట్లలో రాకుండా గండిపడిపోయింది. దీనివల్ల ఏం జరిగింది, ఉత్తరప్రదేశ్లో లార్జెస్ట్ పార్టీని లోక్సభ ఎలక్షన్స్ చూసుకుంటే సమాజ్వాదీ పార్టీగా మిగిలింది. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా రీజనబుల్లీ బెటర్ సీట్స్ గెలుచుకొని సమాజ్వాదీ పార్టీ ఇట్సెల్ఫ్ 37 సీట్లు గెలుచుకొని బీజేపీ కంటే 4 సీట్లు ఎక్కువ తెచ్చుకుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో రెండు కలిపి చూసుకుంటే బీజేపీ కంటే 10 సీట్లు ఎక్కువ తెచ్చుకున్నాయి, రెండు పార్టీలు కలిపి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా బీజేపీకి పొలిటికల్గా ఒక డ్రాబ్యాక్ తగిలింది. అబ్ కీ బార్ 400 పార్ అనే దాన్ని ప్రజలు నమ్మలేదు. ప్రజలు నమ్మకుండా వెళ్ళేదానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఓబీసీ సెన్సస్, రెండోది కాన్స్టిట్యూషన్ డేంజర్ అనేది చాలా బలంగా ప్రజలు విశ్వసించారు అనేది బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. బీజేపీ కంటే కూడా బీజేపీ మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఒక బలమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత కేరళలో జరిగినటువంటి 2024 సెప్టెంబర్లో కేరళలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ కాన్క్లేవ్లో ఆర్ఎస్ఎస్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదేంటంటే ఆర్ఎస్ఎస్ నాట్ అగైనెస్ట్ ది కాస్ట్ సెన్సస్, బట్ ఈ కాస్ట్ సెన్సస్ అనేది సొసైటీ ఎంపవర్మెంట్ కోసం, మరీ ముఖ్యంగా ఓబీసీల ఎంపవర్మెంట్ కోసం ఉండాలి, కానీ పొలిటికల్ టూల్గా వాడేదానికి కాస్ట్ సెన్సస్ని ఉపయోగించకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ నుంచి బీజేపీ లిటరల్లీ నరేంద్ర మోదీ గారు వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం టు అనౌన్స్ ద కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. ఎందుకు వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం? సెప్టెంబర్లో ఆర్ఎస్ఎస్ నుంచి అప్రూవల్ వచ్చేసింది. ఆర్ఎస్ఎస్ కేరళలోని పాలక్కడ్లో జరిగిన మీటింగ్లో ఓబీసీ క్యాస్ట్ సెన్సస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఏప్రిల్ 30th వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఓబీసీ కాస్ట్ సెన్సస్ని చాలా బలంగా వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం దేశంలో ఏదన్నా ఉందంటే మొదటిగా ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ ఓట్ బ్యాంక్. సో ఈ అప్పర్ కాస్ట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో బీజేపీది అణువణువున ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ని 1980s నుంచి వ్యతిరేకించుకుంటూ వస్తుంది. సో వాళ్ళని ప్యాసిఫై చేయాలంటే దే హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. ఆ రైట్ టైం ఏంటంటే పహల్గామ్ టెర్రర్ దాడి. ఈ పహల్గామ్ టెర్రర్ దాడి టైంలో ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్తో అందరూ టెర్రర్ దాడి జరిగిన తర్వాత దేశం మొత్తం పాకిస్తాన్ మీద రిటాలియేషన్ తీసుకోవాలా, పాకిస్తాన్ మీద దాడి జరగాల, ఈ టెర్రర్ స్థావరాలని కూల్చారా, పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఒక నేషనలిస్ట్ సెంటిమెంట్తో రగిలిపోతున్న దేశంని ఆ నేషనలిస్టిక్ మూడ్లోకి వెళ్ళిపోయినటువంటి ప్రజల మూడ్ మొత్తం నేషనలిస్టిక్ మూడ్ దిశగా పాకిస్తాన్ మీద యుద్ధం తీసుకెళ్ళిన క్రమంలో ఇదే రైట్ టైం అనుకున్నారు ప్రజలు. మొత్తం పాకిస్తాన్ అనుకున్న టైంలో ఇంక్లూడింగ్ బీజేపీ కోర్ ఓట్ బ్యాంక్ ఆ టైంలో కాస్ట్ సెన్సస్ని అనౌన్స్ చేయగలిగారు. ఆ టైంలో కాస్ట్ సెన్సస్ అనౌన్స్ చేయడం వల్ల పబ్లిక్ కూడా, మరీ ముఖ్యంగా బీజేపీకి కోర్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీని గురించి పెద్ద చర్చ లేకుండా అయిపోయింది. ఇప్పుడు బీజేపీ ఏం చేయగలిగింది దీనివల్ల? ఏదైతే అపోజిషన్ పార్టీస్ కాస్ట్ సెన్సస్ మేము చేస్తామని చాలా గట్టిగా చెప్పి బీజేపీని కార్నర్ చేయగలిగారో ఆ పర్టికులర్ ఓబీసీ కాస్ట్ సెన్సస్ అనే అపోజిషన్ యొక్క దొరికినటువంటి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ప్లే కార్డ్ని న్యూట్రలైజ్ చేయగలిగారు. న్యూట్రలైజ్ చేయడంతో పాటు
ఇప్పుడు రాబోయే బీహార్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో వీళ్లకు లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గాయో ఆ రాష్ట్రాల్లో చాలా బలంగా ఇప్పుడు కంటెండర్గా మారేదానికి కొంచెం వెసులుబాటు దొరికింది. ఇప్పుడు మనం బీహార్లో చూసుకుంటే బీహార్ ఎలక్షన్లకు ముందు మాత్రమే ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే 2020లోనే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి దగ్గరగా 10% ఆఫ్ ద ఓబీసీస్ యాజ్ వెల్ యాజ్ ఈబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ 10% ఆఫ్ ద ఓట్ షేర్ ఏదైతే ఉందో ఎన్డీఏ నుంచి జరిగి ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కూటమి దిశగా వెళ్ళింది. అందుకని అప్పుడు బీజేపీలో ఉత్తరప్రదేశ్ బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు జరిగి స్లైట్ మార్జిన్తో మాత్రమే ఎన్డీఏ గెలిచింది. సో ఆ 10% ఓట్ని రీగెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఓబీసీ కాస్ట్ సెన్సస్ అనేది ప్రీ రిక్విజిట్ అని ఫీల్ అయ్యారు. రెండోది, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల రిజల్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అండ్ ఎస్పీ పార్టీలు రెండు కలిసి బీజేపీ కంటే 10 సీట్లు ఎక్కువ తెచ్చుకొని బీజేపీని జస్ట్ 33 లోక్సభ సీట్లకి కన్ఫైన్ చేయడం వల్ల ఇందులో అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ ఏంటంటే పిచిడా, దళిత్, ఆదివాసీ యాజ్ వెల్ యాజ్ అల్పసంఖ్యాక్. ఈ పిచిడా, దళిత్, ఆదివాసీ, అల్పసంఖ్యాక్ అనే నినాదం ఏదైతే ఉందో పబ్లిక్లో బలంగా వెళ్ళటం వల్ల అనాది కాలంగా బీజేపీ ఎస్పీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ యాజ్ వెల్ యాజ్ యాదవ్స్తో పాటు నాన్ యాదవ్ ఓబీసీ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ ఎస్సీలో కొంతమంది బీజేపీకి గత 10 సంవత్సరాలుగా ఓట్లు వేసుకుంటూ వస్తున్నటువంటి ఎస్సీలు అండ్ నాన్ ఓబీసీ కమ్యూనిటీలు రెండు కూడా కాంగ్రెస్ పార్టీలతో కూడుకున్నటువంటి ఇండియా అలయన్స్కి చేరడం వల్ల బీజేపీకి అక్కడ చావు దెబ్బ పడిపోయి 33 సీట్లకి ఆగిపోయింది. సో ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి బీహార్లో జరిగినటువంటి అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి, లేకపోతే లాస్ట్ టైం జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు అవనివ్వండి, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్తో పాటు ఇంకో దగ్గర దెబ్బతిన్న రాష్ట్రం ఏంటి అంటే మహారాష్ట్రలో కూడా మనం చూసుకుంటే ఇండియా బ్లాక్ ఎలియన్స్కి వచ్చినటువంటి లోక్సభ సీట్లకి కంటే చాలా తక్కువ సీట్లు ఎన్డీఏకి వచ్చాయి, బీజేపీ లెడ్ ఎన్డీఏకి. సో ఇది గ్రహించిన బీజేపీ ఖచ్చితంగా ఓబీసీ అనే ఒక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 2013-2014 దగ్గర నుంచి ఓబీసీ అనే ఒక కమ్యూనిటీ స్ట్రాంగ్గా బీజేపీ సైడ్కి టిల్ట్ అయింది. సో ఆ స్ట్రాంగ్గా ఓబీసీ కమ్యూనిటీ బీజేపీ సైడ్కి వెళ్ళి టిల్ట్ అయినటువంటి ఓబీసీ కమ్యూనిటీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్స్ అందరూ దాన్ని రీబ్యాక్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఓబీసీ కాస్ట్ సెన్సస్ పైన ఓబీసీ ఇష్యూస్ మీద ఎక్కువ మాట్లాడాలనేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇండియా బ్లాక్ పార్టీస్ అన్ని క్లియర్గా ఓబీసీ సెన్సస్ మీద మాట్లాడడంతో కొంత 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ రిజల్ట్ చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. సో బీజేపీ ఇక్కడ ఓబీసీ మనకి ఎక్కడ దూరం అవుతారో ఇప్పుడు కానీ ఓబీసీ కాస్ట్ సెన్సస్ మీద బీజేపీ ఒక నిర్ణయం తీసుకోకపోతే బీహార్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ తర్వాత రాబోయే లోక్సభ ఎన్నికలు కూడా 2029లో ఓడిపోయేదానికి ఆస్కారం ఉంటుందని గ్రహించినటువంటి బీజేపీ విధిలేని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ 2024 సెప్టెంబర్లో కేరళలోని పాలక్కడ్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పహల్గామ్ దాడి వరకు వెయిట్ చేశారు. పహల్గామ్ దాడి వరకు వెయిట్ చేసి దేశం మొత్తం పాకిస్తాన్ మీద రిటాలియేటరీ మెజర్స్ దిశగా వెళ్ళాలి అని కోరుకుంటున్న టైంలో బీజేపీ కోర్ బ్యాంక్ని ఆ మత్తులో ఉంచేసి ఆ నేషనలిజం అనే మత్తులో ఉంచేసి ఈ ఓబీసీ అనే ఒక కొత్త చాప్టర్ని అయితే బీజేపీ రాజకీయాల్లో తెరలేపింది. సో ఇక్కడ బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అది దేశంలో ఉన్నటువంటి స్టాట్యుటరీ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని తన పాకెట్ ఏజెన్సీస్గా మార్చుకోవడం అవనివ్వండి, మీడియాని గోధి మీడియాగా మార్చుకోవడం అవనివ్వండి, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ని రాజకీయంగా ఏదో చేస్తామని చెప్పి నమ్మబలిగించి వాళ్ళని బీజేపీ ఫోల్డ్లో తెచ్చుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంతవరకు వర్కౌట్ అయినాయి. కానీ ఓబీసీ కాస్ట్ సెన్సస్ అనేది ఒకటి వచ్చేసరికి 400 సీట్లు టార్గెట్గా పనిచేసిన బీజేపీని 240 సీట్లకు తీసుకురావడం బీజేపీకి మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి రుచించాల. అందుకనే 100 సంవత్సరాలుగా 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి కూడా ఈ కులగణనను వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ఎస్ సడన్గా 2024 లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడైతే వీళ్ళకి సీట్లు తగ్గాయో విధిలేని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ దీనికి వ్యతిరేకం కాదు, కానీ దీన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకుంటే వ్యతిరేకమని చెప్పి ఇండైరెక్ట్గా బీజేపీకి సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ రైట్ టైం కోసం వెయిట్ చేసింది. రైట్ టైం ఏంటంటే ఒక పక్క పహల్గామ్ దాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాణాల మీద బీజేపీ ఒక పక్క ఆ ప్రాణాలతో హిందూ ముస్లిం అనే రాజకీయం చేసింది, ఇంకో పక్క ఇక్కడ కులగణన అనేసి ఇంకో రాజకీయాన్ని. సో బీజేపీ అనే పార్టీ దేశంలో ఏ అంశాన్నన్నా రాజకీయంగా వాడుకుంటుంది. అది టెర్రర్ దాడులు అవ్వనివ్వండి, కులాల మధ్య ఘర్షణ అవ్వనివ్వండి, లేకపోతే కులాల్ని మ్యానిపులేట్ చేసే విధానం అవ్వనివ్వండి, లేకపోతే దేశంలో ఉన్న వ్యవస్థలను అవ్వనివ్వండి, దేనికన్నా బీజేపీ రాజకీయ స్వార్థానికి వాడుకుంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పక్క దేశం మొత్తం పహల్గామ్ దాడికి సంఘీభావంగా ఒక
ఒక దుఃఖమైన వాతావరణంలో ఉంటే బీజేపీ వాళ్ళు అక్కడ కూడా రాజకీయం చేశారంటే బీజేపీకి దేశంలో ఉన్నటువంటి సమస్యలు, దేశంలో టెర్రర్ దాడులు ఏం కనపడవు వాళ్ళకు కనిపించేదల్లా ఒకటే, ఈ క్రైసిస్లో మనకు రాజకీయంగా ఏ బెనిఫిట్ జరుగుద్ది, ఈ చావుల్లో నుంచి మనం రాజకీయంగా ఎలాంటి బెనిఫిట్ తీయాలని చూశారు. పహల్గామ్లో 26 మంది టెర్రర్ దాడిలో టూరిస్టులు చనిపోతే ఆ టూరిస్టులు చనిపోయిన ఆ పర్టికులర్ వ్యాక్యూమ్ నుంచి, ఆ పర్టికులర్ క్రైసిస్ నుంచి ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఒక పొలిటికల్గా అపోనెంట్స్ మీద అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేసిన విధానం ఏదైతే ఉందో, ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి శవ రాజకీయాలు ఒక్క బీజేపీ తప్ప ఇంకో పార్టీ చేయదు. థ్యాంక్ యూ.